అందరికీ నమస్కారం అండి. పతంజలి యోగ దర్శనంలో సమాధిపాదం చూస్తున్నాం. 31 వరకు నిన్నటి వరకు చూసాం. ఇవాళ 32వ సూత్రాన్ని చూడాలి. జల్దీ వెళ్ళాలనేది మీకు గురుగారు 31 అవ్వలేదండి, 31 చెప్పుకోవాలి ఇవాళ. మంచుగా ఉంటే బాగా ఉంటుంది. ఖర్చు మామూలుగానే అడిగారు. నిన్న దుఃఖ దౌర్మనస్య అంగమేజత్వ శ్వాస ప్రశ్వాస విక్షేప సహభువ చెప్పుకున్నాగా. అది చెప్పామండి. తర్వాత కూడా సగంలో ఆపాం. కరెక్ట్ అండి, 31 చెప్పుకున్నాం, 32 చెప్పుకోవాలి. సారీ. ఆ, మొదలుపెట్టి ఆపాం. తత్ర ప్రతిషేధార్థం ఏకతత్వాభ్యాస తత్ర తత్ ప్రతిషేధం అర్థం తత్ ప్రతిషేధ అర్థం తత్ ప్రతిషేధార్థం దేనికి ఈ దుఃఖ దుర్మనస్యాంగమేజయత్వ శ్వాస ప్రశ్వాస విక్షేప సహభువ ఇవన్నీ అడ్డాలు పెట్టేవేగా పాపం. ఇవన్నీ విక్షేప కారకాలేక కనుక దీనిని ఎదుర్కొనటానికి అంటే ఈ అంతరాయాలు తొలగించుకోవాలంటే ఇవే కాదండి, ఇంకా చెప్పారు అంతరాయాలు. ఏమిటవి? ఇంత ముందు చెప్పిన అంతరాయాలు 30లో చెప్పాడు చూడండి. వ్యాధిస్యాన సంశయ ప్రమాదాలస్య విరతి భ్రాంతి నిరసన అలబ్ధ అలబ్ధ భూమికత్వ అనవస్థితత్వాని చిత్త విక్షేపాస్తే అంతరాయా. ఇగో ఆ అంతరాయాలు తొలగించుకోవాలంటే తత్ వాటి గురించి ప్రతిషేధార్థం ఏకతత్వాభ్యాస. ఏకతత్వాభ్యాస మన దగ్గర ఎన్ని తత్వాలు ఉన్నాయండి? ఏకతత్వం అంటాడు. ఎన్ని తత్వాలు ఉన్నాయి మన దగ్గర? మన దగ్గర 26 ఉన్నాయండి. 25 అది తత్వాలు. 25 తత్వాలు. ఈశ్వరుడు ఫైనల్. మొత్తం కలిపి 26. ఏ ఒక్క తత్వమునందైనా చిత్తమును నిలిపి అభ్యాసము చెయ్యండి అంటాడు. అని ఎవరంటాడు? నాగేశుడు అన్నాడు అంటారు. అయితే వ్యాస భాష్యం దీని చాలా ముఖ్యమైన ఈ రెండు, నాగేశుడు వ్యాస భాష్యం, ఈ రెండు చాలా ప్రధానమైనటువంటి కామెంటరీస్ అండి. అందులో కొన్ని చోట్ల వీళ్ళు డిఫర్ అవుతారు. డిఫర్ అయినప్పుడు జనరల్ గా వ్యాస భాష్యానికే ఓటు వేయబడింది. అంటే దట్ వాజ్ మోర్ యాక్సెప్టబుల్ దాన్ నాగేశ భాష్యం. ఇది తప్పని కాదు, యాక్సెప్టబిలిటీ దానికి ఎక్కువ ఉంది. దీనికి ఏం చెప్తారు అంటే ఈ విక్షేపాలు సమాధికి ప్రతిబంధకం కాబట్టి అభ్యాస వైరాగ్యాభ్యాంత నిరోధ అని ముందు చెప్పుకున్నాం కదా. ఇగో వాటి వల్ల తొలగించుకోవాలయ్యా అని చెప్పి ఇక్కడికి ఈ రెండు మళ్ళీ ఒకసారి రెఫరెన్స్ లో చెప్పి వదిలేశారు. ఏకతత్వం అంటే ఏంటంటే ప్రకృతములో మనం దేని గురించి మాట్లాడుతున్నాం? 25 తత్వాలు చెప్పేశారు. ఈశ్వరుడు అనేది కొత్తగా ఇంట్రడ్యూస్, ఇగో ఈ ఒక్క ఈశ్వరుడి మీద ధ్యానం చేయవయ్యా అని చెప్పాడు. ఇది ఈశ్వరుడు యొక్క కంటిన్యూటీగా దీన్ని చెప్పారు. హలో, చెప్పండి. ఉమ్. రికార్డ్ ఆపేయండి సార్. నేను ఏలూరు వెళ్తున్నాను. ఉమ్. కనుక అలా చెప్పలేదయ్యా. ఈ 26 తత్వాలు ఏదో ఒక తత్వం మీదని కాదు. ఏకతత్వము అంటే ఇగో ఇప్పుడు చెబుతున్నా చూడు, నీకు ఇన్నాళ్ళు చెప్పేది ఆల్రెడీ అభ్యాస వైరాగ్యాభ్యాసం చెప్పేశాక మళ్ళీ దాని అభ్యాసం గురించి నేను ఎందుకు చెబుతాను? అది చెప్పలేదు, దాన్ని ఇది రిపిటేషన్ అవుతుంది. కనుక ఇది కాదు దీని తాత్పర్యము. దీనికి మనం ఈ ఈశ్వరుడు అనే ఒక్క తత్వం మీదనే మనము ధ్యానము చెయ్యాలి అని ఈ ఈశ్వరుడి కంటిన్యూషన్ గా చెప్పారు. ఎలా చెప్పినా మనం సాధించేది ఏమిటయ్యా అంటే ఏకాగ్ర్యం. అంటే ఒక్క తత్వం మీద చిత్తమును నిలిపి అభ్యాసము చేయుట.
ఇది చేయటం ద్వారా ఏమిటవుతుంది అంటే ఈ విక్షేపాలన్నీ ఈశ్వరుడి యొక్క ప్రణిధానాభ్యాసం వల్ల ఆయన ఏమనుకుంటాట, అరే పాపం వీళ్ళు చేస్తున్నారా నాయన, వీళ్ళకి ఇది కుదురుగాక అని సంకల్పిస్తాడు ఈశ్వరుడు అని ఒక వ్యాఖ్య చెప్తాడు. కానీ ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి సూత్రం ఉందండి 33, యోగం చేసినా చెయ్యకపోయినా, యోగ ప్రక్రియలోకి వెళ్ళినా వెళ్ళకపోయినా. ఇది నాకు చాలా ఇష్టమైన డైలాగ్ అనమాట. ఎన్నిసార్లు పాఠం చెప్పినా ఈ మాట ఇలాగే బహుశా వస్తూ ఉంటుంది, కొంచెం చిన్న తేడా అటు ఇటుగా. కానీ కుల మత వర్ణ వర్గ విభేదాలు, దేశ కాల విభేదాలు లేకుండా ఎవడైనా కానివ్వండి, మనిషి అన్నవాడు ఎక్కడున్నా సరే భూప్రపంచం మీద పనికొచ్చే సూత్రం 33 సూత్రం. ఇది ఒక్కటి కనుక నిజంగా సాధన చేస్తే అండి, మీకు యోగ స్థితి, ఆ, సంప్రజ్ఞాత సమాధి స్థితి, అసంప్రజ్ఞాత సమాధి స్థితి లాంటి పెద్ద పేర్లు ఏమున్నా లేకపోయినా ప్రశాంతత మాత్రం గ్యారెంటీగా లభిస్తుంది. మనసుకి చికాకు లేకుండా ఉంటాం. ఏమిటది అని చూద్దాం. ఇంత ఉపోద్ఘాత వద్దు గారి గురువు గారు, గబగబా పాఠం చెప్పండి ముందు అని అనకండే. ఎంత బాగా చెప్పాడండి పతంజలి యోగ సూత్రాల్లో. ఈ సమాధి పాదంలో నాకు చాలా ఇష్టమైన సూత్రం ఇది. మైత్రి కరుణ ముదితోపేక్షాణం 4 చెప్పాడండి. మైత్రి కరుణ ముదితోపేక్షాణం సుఖ దుఃఖ పుణ్య పుణ్య విషయాణం మరో 4 చెప్పాడండి. భావనా చిత్త ప్రసాదనం. అయిపోయిందండి. సుఖ దుఃఖ పుణ్య పుణ్య విషయాణం. ఇప్పుడు మనకి ప్రపంచంలో నేను నేను తప్ప నాకు ప్రపంచంలో మిగతా వాళ్ళంతా అన్యులేగా. ఈ అన్యుల్ని 4 కేటగిరీల కింద విడగొట్టాడండి. ఈ అన్యుల్ని 4 కేటగిరీలు చేశారు. ఎవరు వాళ్ళు? సుఖ దుఃఖ పుణ్యాపుణ్య విషయాణ. అంటే ఆ ఇతరులు, నేను ప్రపంచంలో ఉన్న జనాభా మైనస్ నేను, వీళ్ళు ఇతరులు. ఈ ఇతరులు సుఖము గాని దుఃఖము గాని పుణ్యము గాని పాపము గాని సంబంధించిన వాళ్ళు అవుతారు. ఇక్కడ పుణ్యము పాపము అన్నది వాళ్ళు చేసే పనులు. పనులు కూడా కాదు, పనుల యొక్క ఫలితములు. ఎందుకు? వాడు చేసే కర్మలు అయితే ధర్మ కర్మలు, లేకపోతే అధర్మ కర్మలు. ధర్మ అధర్మ కర్మల వల్ల ఫలితాంశముగా లభించేది సుఖము గాని దుఃఖము గాని. ఇవి అనుభవిస్తున్న వాళ్ళు. అలాగే సుఖము గాని దుఃఖము గాని, బాగా సుఖవంతులు గాని దుఃఖవంతులు గాని, ఈ 4 కేటగిరీస్. వీళ్ళ ఎడల మనం ఎలా ప్రవర్తించాలి అంటే క్రమాలంకారంలో పెట్టుకోవాలి. ఏమిటది? మైత్రి కరుణ ముదితోపేక్షణ. మైత్రి కరుణ ముదిత ఉపేక్ష. యువతలు ఎవరున్నారండి? సుఖ దుఃఖ పుణ్య అపుణ్య విషయాలు. ఒకదాని కూడా కలుపుకుంటూ చదివితే, సుఖముగా ఎవరైతే ఉన్నారో సుఖితులు, సుఖము పొందినవారు, సుఖమును పొందుతున్నవారు. వీళ్ళని చూసినప్పుడు మనకి ఏం కావాలట? మన భావన ఎలా ఉండాలి వాళ్ళ ఎడలంటే స్నేహభావంతో ఉండాలి. హాయిగా మనకేం చికాకు రాదుగా అప్పుడు. ఇక సరే, రెండో వాడు దుఃఖితులు, సుఖ దుఃఖ. ఇక్కడ ఏంటి? మైత్రి కరుణ. అంటే ఈ దుఃఖంలో ఉన్నవాళ్ళు, దుఃఖితులైన వాళ్ళని మీరు చూసినప్పుడు ఏం కలగాలట? కరుణని చూపించాలట. అంటే నీకు గనక ఒకవేళ దుఃఖం వస్తే నువ్వు అది తొలగించుకోవటానికి ఎలాంటి ప్రయత్నాలైతే భావనను నువ్వు కలిగి ఉంటావు,
ఇగో అలాంటి భావన కలిగి ఉండమన్నాడు. దీన్ని ఇంగ్లీష్లో ఎంపతి అంటారండి. ఆ కారుణ్యాన్ని చూపించమన్నాడు. సుఖ దుఃఖం అయిపోయింది. పుణ్య విషయాన వీళ్ళేళ్ళు ఎట్లా ఉండాలయ్యా? ముదితోపేక్షాణ. పుణ్యవంతులైన వాళ్ళు కనపడ్డప్పుడు వాళ్ళతో నీ సంబంధం ఎలాగుండాలయ్యా? వాళ్ళ ఎడల నీకు ఏ భావం కలిగి ఉండాలయ్యా అంటే, వాళ్ళ ఎడల ఆ పుణ్యశీలు చూసినప్పుడు మనకి ఆనందం కలగాలి. అబ్బా ఎంత అదృష్టవంతుడండి, ఎంత పుణ్యం చేసుకున్నాడండి, ఒక ఆనందం. అంటే సంతోషం అనేటటువంటి స్థితిలో మనం ఉండాలి. ఇక మూడో వాడు ఉన్నాడు, నాలుగో వాడు ఉన్నాడు, పుణ్య విషయాన. అపుణ్య విషయాన అని అలా అనొచ్చండి? నేను తప్పు కదా, ఒక్కటే చెబుతున్నా. అపుణ్య విషయ ఏమనాలమ్మా? విషయస్య విజయ్, అని ఉండాలి. ఆ? కానీ ఈ 4 కలిపి ఉన్నాయి కదా. ఓ, ఇప్పుడు విడగొట్టి అడుగుతున్నా అందుకే. విషయస్య అని ఉండాలి. అంతే, అంతే. వారి ఎడల మన భావన ఎట్లా ఉండాలి అంటే, ఉపేక్ష. వదిలేసే వాడిని పట్టించుకోవద్దు అసలు, వాడి జోలికే పోవద్దు. ఇప్పుడు చెప్పండి, ఇలా గనక మనం ఉండగలిగితే ప్రపంచంలో వాళ్ళతో మన యొక్క చిత్త నైర్మల్య స్థితికి కానీ ఎటువంటి అలజడి కలగకుండా హాయిగా ప్రశాంతత, చిత్త ప్రసాదం అంటే ప్రశాంతత కలుగుతుందా కలగదా? ఇలా ఇది ప్రాక్టీస్ చేస్తే స్థితప్రజ్ఞులు అయిపోతామేమో కదండి. అయ్యో అయిపోతే కాదు, చాలా కష్టం కదా. అయిపోతే ఎట్లా? అయిపోతాం. అవ్వాలన్నదే కోరికం. అంటే ఈ ఒక్క సూత్రాన్ని గనక మనం నిజంగా జనాలకి బుర్రలోకి ఎక్కేలాగా, వాళ్ళు సాధన చేసేలాగా మనం ఏ ఒక్కడిని మార్చగలిగినా ఎంత శాంతియుతమైనటువంటి వాతావరణంలో ప్రపంచం ఉంటుందో ఆలోచించండి. ఇది భారతీయ ఋషి ఇచ్చినటువంటి సంపద మనకి. వారికి నమస్కారం. చిత్త ప్రసాదము మనకి లభించేసింది అంటే ఏంటవుతోంది ఇక్కడ? ఒకసారి మళ్ళీ గమనించ. అసలు ఇదంతా ఓ సైకలాజికల్ లెసన్ అండి ఇది. ఇక్కడ ఈ పాట చూడండి. ముందు మీకు చిత్త ఏకాగ్రత కావాలి. తర్వాత చిత్తంలో ఎటువంటి చిత్తవృత్తులు రాకుండా ఉండాలి. చిత్తవృత్తులు అసలు ఎక్కడ వస్తున్నాయి, దేనికి వస్తున్నాయి అని మొదటి పాఠంలోకి వెళ్ళినట్టయితే ఒక క్షణం మనకి ఈ చిత్తవృత్తులు అన్నిటి కలిపి 3 పొట్లాలు కట్టాడండి. సత్వగుణ, రజోగుణ, తమో గుణములతో ఉంటాయి అని. సత్వప్రధాన, రజోప్రధాన, తమో ప్రధాన అయినటువంటి చిత్తవృత్తులు చెప్పాడు. ఇవి మనం కంట్రోల్ చేయాలి. ఇందులో ఏది ఆపరేట్ అయినా మిగతా రెండు ఉన్నంత కాలంకి విక్షిప్తము, క్షిప్తము, మూఢము అని 3 వెరైటీలు చెప్పాడు. ఇది యోగము కాదు అని కూడా అన్నాడు. అంటే మనం ఎక్కడికి వెళ్ళాం? 33 నుంచి దూకా వెనక్కి వెళ్ళాం. మళ్ళీ ఒకటో సూత్రం, రెండో సూత్రం దగ్గరికి వెళ్ళాం. యోగ చిత్తవృత్తి నిరోధ దగ్గర నుంచి వస్తున్నాం మళ్ళీ. అంటే ఏం కావాలి? ఈ ప్రధానాలు విధానాలు కాదయ్యా నాయన, కేవలం సాత్విక గుణం మాత్రమే ఉండేలా స్థితికి రావాలి అన్నాడు. ఆ స్థితి ఇగో ఇది సాధన చేస్తే వస్తుంది. ఇది కష్టం కదండి. అభ్యాస వైరాగ్యాభ్యాం తన్ని అని ముందే చెప్పేశాడుగా.
కనుక మైత్రి కరుణ, మైత్రి కరుణ, ముదిత, ఉపేక్షణ. 4. వీళ్ళ ఎడల, ఎవరి ఎడల? సుఖ దుఃఖ పుణ్య విషయాణ. ఏమిటవుతుంది? ఈ విషయాన వాళ్ళ యొక్క భావన, వారి ఎడల భావన, మన భావన అలా ఉన్నట్లయితే భావనాత చిత్త ప్రసాదనం, చిత్తమునకు ఆ ప్రసాద స్థితి అంటే సుఖవంతమైన స్థితి, ఎటువంటి అలజడి లేని స్థితి. అంటే ఎక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టినాడు ఇక్కడ మనని? కేవల సత్వగుణం దగ్గర తీసుకెళ్తున్నాడు. ఎలా ఆ కేవల సత్వగుణం రావటానికి అత్యంతమైన షార్ట్ కట్ ఉపాయం చెప్పాడు ఇక్కడ. ఇది ఈ చిత్తవృత్తి నిరోధానికి ఉపయోగపడే దీని వల్ల, ఈ ఉపాయాల వల్ల ఏమిటవుతుందంటే చిత్త స్థైర్యం లభిస్తుంది. తర్వాత ఈ స్థితి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, ఈ విక్షేపాలు కలిగేటటువంటి రాగద్వేషాలు 2 ఉన్నాయి కదా, దొంగలు. ఈ దొంగలు రెండింటినీ కూడాను ఇగో ఈ చెప్పిన ఈ 4 పద్ధతుల ద్వారా తీసేస్తే ఏకాగ్ర స్థితిని పొందగలుగుతాడు. అంటే ఏమిటి ఏకాగ్ర స్థితి అంటే గనక ఒక్క వస్తువు మీదనే చిత్తము నిలిపి ఉంచుట, కేవల సత్వం ఉన్న చోటు. సరిగ్గా దానికి సపోర్టింగ్ గానే ముందు సూత్రం చెప్పాడు, ఏదో ఒక తత్వం మీద అని. సరే, నాగేశ్వరుని పట్టుకుని 26 తత్వాల్లో ఏదో ఒకటైనా పట్టుకోండి, లేదండి వ్యాస భాష్యం చెప్పినట్టుగా కేవలం ఈశ్వరుణ్ణే పట్టుకోండి, అది మీ ఛాయిస్. ఒకసారి చూడండి మళ్ళీ ఇక్కడ ఈశ్వరుడు అంటే నాకు లేడు, నేను నాస్తికుని అనుకోండి, అంటే మిగతా తత్వాలు పట్టుకోరు. నువ్వు ప్రకృతిని నమ్ముతావుగా, ఆ ప్రకృతిలో ఏదో అని పట్టు. కనుక యోగ సాధన నాస్తికులకి ఆస్తికులు ఇద్దరికి పనికొచ్చేలా ఉన్నాయండి. ఇది సరే, ఈ ఈ పిచ్చి చర్చ పక్కకి పెడితే, అంటే ఒక విధంగా ఇది పిచ్చి చర్చే, కానీ ఋషి కారుణ్యాన్ని చూడాలంటే ఈ కోణాలు కూడా తెలుసుకోవాలి, చూడాలి, ఆలోచించాలి అంతే. తెలుసుకోవాలి, ఇది పరీక్ష రాసేది కాదు, ఇది ఒక చింతన. ఎవడు కూడా విడిచిపట్టబడలేదు ఈ సూత్రంలో. మనం గమనించినట్టే మన సమాధి పాదంలో ఇంకా సాధన పాదం పోతే ఇంకా విశేషాలు చెబుతాడు. ఇక్కడ ఒక యోగ స్థితికి వచ్చిన వాడి గురించే ఇది భాగవంతా. అసలు యోగ స్థితి లేదు, నాకేమీ లేదు, నేను శ్రీరామ దగ్గర ఉన్నాను, ఇంకా మొదలెట్లేదు, చిత్తగించవల్లు దగ్గర చెప్తున్నారు మీరు అన్నారు అనుకోండి, అప్పుడు సాధన పాదంలో విశేషాలు చెబుతాడు. సారీ. ఇప్పుడు ఏంటైంది? ఈ చిత్త విక్షేప స్థితి కలిగించేటటువంటి రాగద్వేషాలు అనేటటువంటి వాటిని మనము తీసేయగా చిత్తము ప్రశాంతతని పొంది ఏకాగ్రత పొంది, ఇక ఈ చిత్తస్థితికి ఏం చేయాలి అంటే, ఈ చిత్తస్థితి కలగడానికి ఇంకొక ఉపాయం ఏమన్నా ఉందా అంటే, ఇంకో నెక్స్ట్ సూత్రం కూడా చూద్దాం. ప్రత్యర్థన విధారణాభ్యాం వా ప్రాణస్య. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇప్పుడు చెప్పుకున్న 33 సూత్రం ఏమిటి? మైత్రి కరుణ ముదిత ఉపేక్షాణం అని చెప్పుకున్నాం. ఇది ఐ విత్ ఎక్స్టర్నల్ వరల్డ్, నేను ప్రపంచముతో నా అనుబంధాన్ని ఉంటూ, అంటే ప్రపంచంలో ఉన్నా, నేను ప్రపంచంలో ఉంటూ చిత్తేకాగ్రత సాధించే సూత్రం 30. తర్వాత ఏమిటి? ప్రత్యర్థన విధారణాభ్యాం వా ప్రాణస్య. ఇక్కడ ఏం చెబుతారంటే, ఇది 34వ సూత్రం అండి. 35వ సూత్రం ఏమిటి?
విషయవతి వా ప్రవృత్తిరుత్పన్నా మనస స్థితి నిబంధన. స్థితి నిబంధిని అని కూడా వ్యాఖ్యానం చెబుతారు. సరే, ఏదైనా రెండిట్లోనూ మనకి ఇబ్బంది ఏం లేదు. ఈ విషయవతి వా ఇక్కడ ఉన్నటువంటి స్థితి అనే పదాన్ని, అంటే రాబోయే సూత్రంలో వచ్చే పదాన్ని తెచ్చి కలిపి ఇక్కడ వ్యాఖ్యానం చేసుకోండి అయ్యా అంటున్నాడు గ్రంథకారుడు. మనకి ఇప్పటివరకు తెలుసు సూత్రాలు ఏం చెప్పాము. ఒక అధికార సూత్రం ఉండొచ్చు, అది తన స్థానమునందు ఎటువంటి ఉపయోగము మనకి చేయదు, కానీ దానిని అన్ని సూత్రాలతో కలిపి చదువుకుంటేనే సమగ్రమైన అర్థం కలుగుతుంది అని చెప్పాం అధికార సూత్రాన్ని. రెండవ రకం ఏం చెప్పాము, అనువృత్తి. అంటే ఒక సూత్రంలో ఉన్న పదమో పదముల సమూహమో తరువాతి సూత్రాల్లో ప్రవర్తించి అర్థవంతం చేయడం. ఇక్కడ అర్థవంతమైన ఇస్తుంది, తర్వాత సూత్రాలకు కూడా అర్థవంతంగా చేయడానికి వీటిని వాడతాం. దీని అనువృత్తి అంటారు. అంటే పైనుంచి కిందకి ఫ్లో. అలాగే కింద నుంచి పైకి ఫ్లో అనుకోండి, అంటే రాబోయే సూత్రం నుంచి పదం తెచ్చి ఇక్కడ చదువుకున్నాం అనుకోండి, ఇలా కూడా వస్తాయి. ఇగో అలా తెచ్చుకోవాల్సినది తెచ్చుకుని ఏమండి ప్రాణస్య, ఈ ప్రాణవాయువు యొక్క ప్రత్యర్థన విధారణాభ్యా. ప్రత్యర్థము అంటే ఏమిటి, వాంతి చేసుకోవడం. విధారణము అంటే ఏమిటి అంటే దాన్ని వెంటనే, ఇప్పుడు ఊపిరి ఎట్లా పీలుస్తున్నామండి, ఊపిరి పీలుస్తున్నాం వదులుతున్నాం, ఊపిరి పీలుస్తున్నాం వదులుతున్నాం. పీల్చటానికి వదలటానికి మధ్య ఏ గ్యాప్ లేదు. పీల్చటానికి వదలటానికి మధ్య ఏ గ్యాప్ లేదు. కానీ ఇక్కడ ఏం చెబుతున్నాడు, ప్రత్యర్థనం అంటే బయటికి వదులుట. మనం వాంతి చేయడం, ముక్కుతో ఏం వాంతి చేస్తాం, గాలి బయటకు వదులుతాం. అంటే ఇదేంటన్నమాట, రేచక ప్రక్రియ చెప్పాడు. విధారణ అంటే ఏమిటి అంటే ఇలా విడిచిపెట్టేసినటువంటి ప్రాణవాయువుని వెంటనే మళ్ళీ లోపలికి తీసుకోకుండా కాసేపు ఆపి ఉంచే స్థితి. అంటే ఏంటన్నమాట, ఊపిరి వదిలాము, పీల్చట్లే. ఇంకోటి, ఈ ఊపిరి పీల్చి వదలటం వల్లనే మనకి చిత్త వృత్తులన్నీ ఏర్పడుతున్నాయి అనేది ఒక శాస్త్రం, ఒక కోణం. ఎప్పుడైతే ఊపిరి తీసుకోవటం ఆపారో చిత్తము నిశ్చలత్వాన్ని పొందుతుంది అని చెప్తారు. కనుక ఇప్పుడు ఏం చేస్తాం, ఊపిరి తీసుకోవట్లే, ఆపేసాం. తర్వాత మళ్ళీ తీసుకో, కొంతసేపు అయిన తర్వాత ఊపిరి వాయువు లోపల మళ్ళీ తీసుకోవటం. ఇది కుంభకానికి రివర్స్ అండి. బాహ్య కుంభకం, ఆ? బాహ్య కుంభకం, అంతః కుంభకం. అంత పోనీ అలా అనుకోండి. ఇక్కడ ఏం చేశారు, కుంభకంలో ఏం చేస్తున్నారు, ఆపెడుతున్నారు. ఇక్కడ ఆపారు. అక్కడ ఏం చేశారు, తీసుకున్న గాలిని ఆపెట్టారు. ఇక్కడ తీసుకోకుండా గాలిని బయట ఆపారు. ఈ రెండిటి వల్ల, ఈ ప్రక్రియ వల్ల అది అంటే ఏంటి, మీరు ఇక్కడ ప్రత్యర్థన విధానాభ్యాం వా ప్రాణస్య. ఈ వా అంటే మనం చదువుకున్నాం, ఏంటది, ఇది కానీ నవేతి విభాష, భాష. నవేతి విభాష అంటే ఆప్షన్, ఇది కానీ అది కానీ. అంటే కొంతమంది ఏం చెప్పారు, కేవలము ప్రాణవాయువుని బయటికి వదలటం ద్వారా కానీ, వదిలిన ప్రాణవాయువుని ఊపిరి తీసుకోకుండా ఉండే స్థితిలో ఉండటం ద్వారా కానీ అని ఎయిదరారని చెప్పారు. కానీ ఈ ఎయిదరార్ కన్నా కూడాను ఇది చేసి అది చేయటం అనేది చాలా దగ్గర సమంజసత కనబడుతుంది. ఎందుకంటే మీరు బయట ఆపాలి, పీల్చకూడదు అంటే బయటకు వదలాలిగా ముందు.
కనుక ఏ స్టేటస్ ఎలా ఉన్నా అంటే ఏంటి, వదలటము అన్నది సహజముగా జరిగి పీల్చకుండా ఉండటం అన్నది ప్రయత్నపూర్వకముగా చేయుట అని అనుకుందాం కాసేపు. ఇప్పుడు వదులుతున్నాము, వెళ్తుంది, ఉన్నట్టుండి ఆపేస్తారు, ప్రయత్నం చేస్తాం ఆపుతాం పీల్చకుండా ఉండడానికి. ఆ స్థితి అన్నమాట. అంటే ఈ రేచకము, ఈ విధారణము అంటే ఏం చెప్పుకున్నాం మనము, బయటకు వదిలి ఆపడం అన్నాం కాబట్టి వారు అన్నట్టు మూర్తి గారు అన్నట్లు బాహ్య కుంభకము, లోపల ఆపితే అంతః కుంభకము అనుకోండి, తప్పేం లేదు. దీనివల్ల ఎందుకయ్యా ఇది చేయటము అని అంటే, ఈ ప్రాణవాయువు ఏదైతే ఉందో, ఈ ఊపిరి తీసుకోవటం వదిలిపెట్టని ఎక్సర్సైజ్ ప్రాణవాయువు ఏదైతే ఉందో, దీని ప్రధానమైనటువంటి ఉపయోగం ఏంటంటే, సరే బతికుండడం పక్కకు పెడితే ఇంద్రియాలకి పుష్టినిచ్చేది ప్రాణవాయువు, కర్మేంద్రియ జ్ఞానేంద్రియ. కనుక ఈ ఊపిరి తీసుకుంటూ వదులుతూ తీసుకుంటూ సహజముగా తీసుకోవటం వల్ల, ఎక్కువగా తీసుకోవటం వల్ల కానీ ఇంద్రియాలకి పుష్టి కలుగుతుంది. పుష్టి కలిగితే ఏమిటవుతుంది, ఈ ఇంద్రియాలు మనసుతో కలిసి బయట సంచారం చేస్తుంది, బయట సంచారం చేసి విషయాల మీద వాలుతుంది, విషయాల మీద వాలిన తర్వాత మళ్ళీ వెనక్కి వస్తుంది, దీన్ని ఏం చేస్తుంది, ఒక అనుభవాన్ని చేస్తుంది, నాకు కావాలి వద్దు వగైరా వగైరా వగైరా. ఈ విధంగా మనం లంపటాల్లో పడుతున్నాం. అంటే జ్ఞానేంద్రియ కర్మేంద్రియాల ద్వారా ఏ విధంగా అయితే ఆపరేట్ అయ్యి చిత్త వృత్తులు ఏర్పడుతున్నాయో, వీటికి అన్నం పెట్టడం మానేస్తే మాడబడా మాడిపోతాయి ఇవి రెండు. కనుక వీడి అన్నం ఏమిటాయి అంటే ప్రాణవాయువు. కనుక ఆ ప్రాణవాయువు నిరోధించామంటే కర్మేంద్రియ జ్ఞానేంద్రియ వ్యాపారాన్ని, వాటి సంచారాన్ని నిలువరించినట్లు. అంటే ఏమిటయ్యా అంటే మళ్ళీ వస్తువు ఏకాగ్రత. మనకి ఎన్ని రూట్లు ఉన్నాయో అన్ని రూట్లని పరిచయం చేస్తున్నారు ఇక్కడ. దీనివల్ల ఏమవుతుందంటే ఇంద్రియాలు అటు ఇటు పరిగెత్తకుండా ఉంటాయి అని అర్థం. ఇంకా ఇంద్రియాల గొడవ ఎక్కడండి, అది ప్రాణవాయువు లోపల తీసుకోకుండా ఉంటే దీంతోనే కంగారు పడుతుంటాడు మనిషి, ఇంద్రియాల గొడవ ఎక్కడ. ఇక్కడ మంచి మాట వాడారు, దీంతో కంగారు పడుతుంటారు అన్నారు కదా. యోగ స్థితిలో కంగారు పడ్డాడు, అది కోరుకుని చేసుకుంటాడు వ్యవహారం. మీకు నాకు అంటే మీకంటే మీకు కాదు, నాకు చెప్తున్నా, నాకు ఊపిరి ఇట్లా ముక్కు ఆపేస్తే ఉక్కిరి బిక్కిరి అవుతా, కానీ యోగ అట్టా కాడు. దీనికి స్థితి ఏంటంటే అండి, మాకు ఒక ఆప్తులు ఉన్నారు, మిత్రుడు పెద్దవాడు, ఆయన నాకన్నా పెద్దవాడు, పైగా పండితుడు. ఆయన 72 ఏళ్ళు, అంటే నాకన్నా పెద్దవాడు. ఆయన రోజుకి 8 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు అవలీలగా నడుస్తాడు, అవలీలగా. నేను నడవను, నాకు నడక అలవాటే లేదు, అస్సలు అలవాట్లేదు. సరదాగా చెప్తూ ఉంటాను, నా నడకంతా మంచం మీద దిగే లోపల అయిపోతుందండి అంటూ ఉంటా. అట్లా ఇప్పుడు మేము నడవాల్సిన స్థితి ఏర్పడితే ఎక్కడైనా నాకు రొప్పుతా. అదే ఇప్పుడు కుంభమేళాకి వెళ్ళాం అనుకుందాం, ఎవరో వెళ్ళొచ్చారని చెప్తున్నాడు, కనీసం 5 కిలోమీటర్లు నడిస్తే గానీ నువ్వు నది దగ్గరికి వెళ్ళలేదు సార్ అన్నాడు. నమస్కారం అయితే ఇక్కడి నుంచే నమస్కారం. సరే వెళ్ళాం పక్కకు పెట్టండి. ఆ నడక అలవాటు లేకపోవడం వలన ఏ చిన్న ఎఫర్ట్ పెట్టినా అలసట తెలుస్తుంది శరీరానికి. ఆయనకు అలా కాదు, ఇక నిన్న 10 కిలోమీటర్లు నడిచినానయా అంటాడు ఆయన. 10 కిలోలు అవలేక నడుస్తాడు ఆయన.
మరి ఏంటి తేడా అంటే అభ్యాసం. అలాగే ఇది శరీరానికి సంబంధించింది. కానీ ప్రాణవాయువుకి సంబంధించి కూడా అంతే. ఎవరికైతే ఒక విషయం అండి. కాబట్టి మీ మీ మిత్రుడు 10 కిలోమీటర్లు నడిచినా మీరు 100 కిలోమీటర్లు నడిచినట్టు. కారణం చెప్తాను. మీరు నడవకపోయినా 100 కిలోమీటర్లు నడిచినట్టు. ఎందుకంటే మీరు పొద్దున్నుంచి సాయంకాలం దాకా పాఠాలు నేర్పుతూనే ఉంటారు. 6కో 6:30కో మొదలెడతారు. 9, 9:30 చెప్తూనే ఉంటారు. అక్కడి నుంచి వెళ్ళి మీ క్లయింట్స్‌కి చెప్తారు, కోర్టులో జడ్జిలకి చెప్తారు, మళ్ళీ సాయంకాలం వచ్చి పాఠాలు చెప్తారు. అవును. మీరెప్పుడైతే పాఠాలు చెబుతున్నారో బాహ్య కుంభకము, అంతః కుంభకము ఆటోమేటిక్‌గా జరుగుతోంది. ఎందుకంటే మీరు మాట్లాడేప్పుడు శ్వాస ఆగిపోతుందండి. లోపలికి బయటికి వెళ్తుండదు. అది బాహ్యంగా ఉండొచ్చు, అంతంగానే ఉండొచ్చు. మీ స్నేహితులు 8 కిలోమీటర్లు నడిచినప్పుడు ఆయన వేగంగా శ్వాసిస్తాడు. మీరు ఆ శ్వాసను స్లో చేసి ఈ ప్రత్యర్థన విధారణాభ్యాం బాహ్య కుంభకం కానీ అంతః కుంభకం కానీ మీకు తెలియకుండానే మీరు చేస్తున్నారు. కాబట్టి మీకు చిత్త ఏకాగ్రత మీ ఫ్రెండ్ కంటే మీకు తొందరగా వస్తుంది. చాలా మంచి, నాకు వెన్ను తట్టి నేను నడవకపోవడాన్ని సమర్థించిన మా లక్ష్మారెడ్డి గారికి ధన్యవాదాలు. నడవని వాళ్ళు అందరికీ కూడానండి. ఏమండి? నడవని వాళ్ళు అందరికీ కూడా ఎంకరేజ్మెంట్. మన గ్రూపే ఎక్కువ మంది ఉంటామండి. అయితే కనుక ఈ స్థితి నిబంధనం అంటే ఏమిటయ్యా? ఈశ్వర గారు నడవకపోవడం కాదు, పాఠాలు చెప్పాలి మీరు, అప్పుడే ఇది జరుగుతుంది. అదేనండి, ఏదో ఒక యాక్టివిటీ ఉంటుంది కదా, చదవడం. పాఠాలు చెప్పాలా? కరెక్టే, అది కూడా పాఠాలు చెప్పాలి. మీరు చదివితే రాదండి. మీరు పాఠం చెబుతుంటేనే శ్వాస ఆగుతుంది. మీరు ఎప్పుడు మాట్లాడుతుంటారో శ్వాస ఆగుతుంది. శ్వాసను మీరు కుంభకం చేస్తున్నారు, ఆంతరంగంగా కానీ బాహ్యంగా కానీ. మీరు మాట్లాడేప్పుడు శ్వాస నడవదు, శ్వాస ప్రశ్వాసాలు ఉండవు. జుగలబండిలో ప్రవచనం ఇచ్చేటట్టయినా చెప్పాలి. మీ మీద ఎంత మీ చెల్లాయికి పేకల వరకు ఉందో అర్థమైపోయిందండి ఒక్క స్టేట్మెంట్ లో. ఎప్పుడో సమయం చూసి ఉప్పు కారం వేసి నంచేసుకుంటుందండి. అయ్యో, సరే ఉప్పు కారం వేసి మీకు ఉసిరికే ఆవక పెడతానులేండి. అది బాగుంది. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము? ఒకటి బయటి ఎఫర్ట్, ప్రపంచ విత్ ది ఎక్స్టర్నల్ వర్డ్ అనే దగ్గర మైత్రీకరణ ఇవి చెప్పుకున్నాం. ఇంటర్నల్ గా మనలో మనం మిగతా లింక్ లేకుండా ఉన్నదానికి ఏమన్నా ఈ ఊపిరి గురించి చెప్పుకున్నాం. ఇంకోటి చెబుతున్నాడు. ఏమిటది? ఇవన్నీ దేనికి? చిత్త ప్రసాదనానికి. విషయవతీవా ప్రవృత్తిరుత్పన్న మనసః స్థితి నిబంధన. స్థితి నిబంధిని అని కూడా పాఠాంతరం ఉంది. ఏది రాసినా తప్పులేదు. విషయవతి దివ్యగంధాది పంచ విషయములు కలా అన్నాడు. ఈ పంచ విషయాలు ఎక్కడా చెప్పలేదండి. ఎంత వెతికినా నాకు దొరకలేదు. ఎవరైనా కొంచెం హెల్ప్ చేస్తారా? ఏమండి? సూక్ష్మభూతాలు పంచభూత గుణాలు. లక్ష్మారెడ్డి గారు ఉండండి. పంచభూతాల గుణాలు సార్. ఏమిటవి? శబ్ద రస రూప. అది దివ్యగంధ శబ్ద స్పర్శ రూప రసగంధాలు. ఇవి ప్రవృత్తి, ప్రకృష్టమైన వృత్తి, సాక్షాత్కారము, ఉత్పన్న పుట్టినదై, మనసః మనస్సు యొక్క స్థితి నిబంధన నిబంధిని స్థితికి కారణమవుతుంది అన్నాడు. అంటే నాసికాగ్రము పైన ఏ విధముగా అయితే చెప్పబడిందో ఆ ప్రకారముగా దృష్టి నిలిపిన వాడికి
అతి స్వల్ప కాలంలోనే దివ్య గంధ జ్ఞానము కలుగుతుంది. అంటే దివ్య గంధము అని ఎందుకు అన్నాడయ్యా అన్నది మరొక ప్రశ్న అండి ఇక్కడ. ఈ దివ్య గంధము అంటే ఏమిటి అంటే, మీకు గంధము ఒక వాసన కలగాలి అంటే ఒక పృథ్వీ సంబంధమైన వస్తువు అక్కడ ఉండాలి. గంధం అరగదీసి పెడితే గంధం వాసన వస్తుంది, పేడ ఉంటే కంపు వాసన వస్తుంది. కనుక ఆ వస్తు విశేషాన్ని బట్టి వీడికి వచ్చే అనుభవం ఉంటుంది, ఆ గంధం యొక్క లక్షణం తెలుస్తూ ఉంటుంది. ఇలాంటి ఏ ఆలంబన లేకుండా దివ్యమైనటువంటి గంధ వాసన అంటే గంధము యొక్క తత్వము మీకు అవగతం అవుతుంది. దీన్ని గంధ సంవిత్ అంటాడు. ఇది ప్రవృత్తి. విషయవతి వా ప్రవృత్తి ఉత్పన్న మనసః స్థితి నిబంధన. దీనికి ఇలాంటి దివ్యమైన అనుభూతి, స్పర్శ, రూపం, రసం, గంధం మీకు ఎదురుకుండా మనిషి ఉంటేనే వాడు పొడుగా పొట్టే వగైరా తెలుస్తుంది. రూప సంవిత్, రస సంవిత్, ఏమండి, శబ్ద సంవిత్. అందుకే అంటారు చూడండి, యోగంలో బాగా అడ్వాన్స్ అయిన వాడికి చెవిలో ఓంకారం వినపడుతుందయ్యా అంటాడు. ఓంకారం ఎక్కడ వినపడుతుంది వీడికి? ఏం లేవు, ఎవడు చెప్పకుండా. అంతరంగా నీకు మనసులో అనాహత నాదం వినపడుతుంది అంటాడు. ఈ మాట ఎప్పుడైనా విన్నారండి మిగతా వాళ్ళు, అనాహత నాదము అని? విన్నాను. అనాహత ఏమి? చక్రం విన్నాం కానీ అనాహత నాదం వినలేదండి. ఓకే, అనాహత నాదము అంటే ఏమిటి? మనం మాట్లాడే మాట అనాహత నాదం కాదా? పైకి వచ్చేది ఒకటిను లోపల ఉండేది ఒక నాదము అంటే. ఉమ్, బాగా చెప్పారు, బాగా చెప్పారు. ఆన్సర్ కరెక్టే. కొంచెం రిఫైన్ చేయండి, కొంచెం రిఫైన్ చేయండి, అయిపోతుంది. ఆహతము అంటే బయటికి వచ్చేదేమో అంటే. కాదు అనాహతం అంటే బయటికి వచ్చేదా? కాదు 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 కాదు. ఉమ్, ఊహించద్దు, ఉమ్. ఊహించదు, ఊహించదు. మీరు ఆన్సర్ కరెక్ట్ అయిపోయింది, కానీ లింకేజ్ దగ్గర ఊహిస్తున్నారు, ఊహించద్దు. సరే, ఐగుండ్రొక్కె ఓంగయో ఛయవరట్లంగమనంజభై ఘడదస్ జవగడదస్ ఖాపా చటత చటతౌ కాపై శశ సర్హల్. ఇది చదువుకున్నావా? ఉమ్. ఇది చదువుకున్న తర్వాత ఏం చెప్పారు మనకి తర్వాత పాఠంలో? తుల్యాస్య ప్రయత్నం సవర్ణం చెప్పారా లేదా? చెప్పారండి. ఏమండి, మీరు నాకు యోగ దర్శనం పాఠం చెబుతాను, మళ్ళీ అయిపోయిన పేపర్ల పరీక్ష అయిపోయిన పేపర్ గురించి ఎందుకు మాడుతున్నారు సార్? కోపడకండి. తుల్యాస్య ప్రయత్నం సవర్ణం. ఏది ఒక్క సవర్ణ సంఖ్య చెప్పండి. అందులో చెప్పింది ఒకటి చెప్పండి, ఏదైనా. దేవాలయము. భలేవారండి. నేను ఏమి సవర్ణ దీర్ఘ సంధి అడగలేదు తల్లి పద్మావతి గారు. అకోహ చెప్పండి, పూర్తిగా చెప్పండి. అకోహ విసర్జనీయానాం కంఠః. వెరీ గుడ్. ఇంకోటి చెప్పండి ఎవరైనా. ఇచ్చు యశానాం తాడు. తాలు. భలే భలే భలే. మూడోది చెప్పేసేయండి. రుటురసానాం మూర్ధ. రుటురసానాం మూర్ధాః. ప్రదక్షిణ చేయండి అమ్మా, ఇట్లా ఇక్కడికి వచ్చి ప్రదక్షిణ చేసి ముందుకు వచ్చేయండి. అకోహ విసర్జనీయానాం కంఠః, ఇచ్యేషానాం తాలు, రుటురసానాం మూర్ధ, లుతులసానాం దంతాః. ఉపూ పద్మాని యానాం ఓష్టౌ. జ్ఞామగణనానాం అనునాసిక. నాసికాచ జిహ్వామూలే జిహ్వామూలం. ఏతేద్యో కంఠతాలు
ఓదవుతో ఔ- కంఠోసం. ఓదవుతో ఓదవుతో ఓదతో దౌకు కంఠోష్టం. కంఠోష్టం. వా వా కూడా ఉంది. కంఠోష్టం వా. బాగాదు వకారస్య వకారని దంతోష్టం. చెప్పలేదు. వకారస్య దంతోష్టం. సంతోషం. అది చూశారు కదా, ఈ సూత్రాలు గుర్తున్నాయి కదండి. ఇంతకి ఇక్కడ ఏమిటిది, ఇవి ఎందుకు చెప్పారు ఈ ప్లేసులు? సవర్ణ. బయటికి వచ్చే శబ్దం ఆ అట్లా మనకి వినండి, ఇప్పుడు వినండి. ఈ నిజం చెప్పాలంటే మూలాధారం నుంచి ఇక్కడ పరా వాక్కు పుడుతుంది. తర్వాత నాభిస్థానం దగ్గర పశ్యంతి, హృదయస్థానం దగ్గర మధ్యమ, బయటికి ఇక్కడి నుంచి బయటికి శబ్దం వచ్చేటప్పుడు ఆ శబ్దము ఈ స్థానాల్ని కొట్టుకుంటూ బయటకు వస్తుంది. అంచేత కా అన్నారంటే కంఠానికి తగిలిన వెంటనే తలిగిరి బయటకు వస్తుంది. ఇచు యశానాం తాలు అంటే ఆ ఈ అనేటప్పుడు ఈ దవడల్ని తగిలి బయటకు వస్తుంది. అంటే దీన్ని కొట్టి బయటకు వస్తుంది హతము. కానీ లోపల ఉండే నాదం మీకు అదే వినపడుతూ ఉంటుంది. అది ఈ కొట్టి బయటికి రాదు కదా, అనాహతము. అది అనాహత నాదం. చాలా క్లియర్ గా చెప్పారండి. ఇన్నాళ్ళు నాకు ఇది అర్థం కాలేదు. ఇది ఆహతము, ఇది అనాహతము. మనకి హాయ్ ఏంటంటే సంస్కృతంలో దాని ఆపోజిట్ చెప్పాలంటే పదం వెతుక్కోవద్దు అసలు. దాని ముందు నకారం తగిలించడమే. శబ్దం బయటకు వచ్చింది ఆహతము, తగలట్లేదండి అనాహతము. నకారం తగిలించినా కూడా నయ్యి తత్పురుష చదువుకోవాల్సిందేనండి. ఆ తర్వాత చదివిద్దామండి. పర్వాలేదండి. ఏ కనుక ఇది ఆహత శబ్దము, అనాహత శబ్దం. ఇంతకు ఇదెందుకు చెప్పుకోవాల్సి వచ్చింది నేను అంటే, వీటేవిటికి కూడాను దివ్యగంధ. దివ్యగంధం దగ్గరను అది అక్కడి నుంచి ఎక్కడికి తప్పెళ్ళామా అని ఆలోచిస్తున్నా. కనుక ఇది ఏమిటవుతుంది, ఇలా గనక నాసికాగ్రం మీద ఉంచి చేసినట్లయితే, చిత్తము నిలిపినట్లయితే దివ్య గంధ జ్ఞానము కలుగుతుంది. దాన్నే గంధ సంవిత్ అన్నాడు. కనుక మిగతాది పుస్తకం చూడకుండా చెప్పాలంటే శబ్ద సంవిత్తు, స్పర్శ సంవిత్తు, శబ్ద స్పర్శ రూప రసగంధాలు కదా. శబ్ద సంవిత్, స్పర్శ సంవిత్, రూప సంవిత్, రస, శబ్ద స్పర్శ రూప రస సంవిత్, గంధ. గంధ సంవిత్ అని ఇవన్నీ కూడా మనకు కలుగుతాయి. అయితే అవి ఎక్కడెక్కడ కలుగుతాయి అంటే, ఈ చిత్తాన్ని నాసికాగ్రం మీద నిలిపితే గంధ సంవిత్ అని, జిహ్వాగ్రం మీద నిలిపితే రస సంహిత్ అని, ఏమండి తాలు దవడ ప్రదేశంలో ఉన్నట్లయితే గనక రూప సంవిత్ అని, జిహ్వకి మధ్యలో ఉన్నట్లయితే స్పర్శ సంవిత్ అని, జిహ్వ యొక్క మూలములో ఉన్నట్టయితే గనక శబ్ద సంవిత్ అని, ఈ స్థానాల్లో కలుగుతాయి అని చెప్పారు. ఇవన్నీ మళ్ళీ ఎక్కడున్నాయో గమనించండి ఒకసారి మీరు. ముఖయంత్రంలోనే ఉన్నాయి. ఇట్లా చేయటం ద్వారా మనకి ఆ విషయములు అంటే బాహ్యములో ఉండేటువంటి వ్యవహారాల మీద అనుమానాలన్నీ పోయి చిత్తము స్థిరముగా ఉంటుంది. ఏమండి? అలాగే ఇవి ఇవి పంచ తన్మాత్రలు. తర్వాత ఏమన్నా మిగతా ఏ విధంగా విషయాల మీద వెళ్లకుండా ఆపుతాము, ధ్యానం ఎక్కడ చేస్తామని చెప్పేశాడు. ఇదే కాకుండా మరికొన్ని చెప్పాడు. సూర్యుడి మీద, చంద్రుడి మీద, లేకపోతే చేతికి పెట్టుకున్న ఉంగరం మీద, నీ ఇష్టం అని. ఎక్కడ చేసినా ఒకదాని మీద కేంద్రీకృతముగా ఉంటే తెలియని ఒక శక్తి ఉత్పన్నమవుతుంది. అది చిత్తమును నిలుపుటకు ఉపయోగకారి. ఇక ఎప్పుడైతే ఇలా దాన్ని బిగించి చిత్తాన్ని కూర్చోబెట్టారో దీనికి కొన్ని దివ్య అనుభవాలు కూడా కలుగుతాయి. వాటి వెనకాల కూడా పడకూడదండి.
దీన్నే ఏమన్నారంటే సాధన చేయగా 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 ఒరే నాయన నీకు అణిమ అది అష్టసిద్ధులు సిద్ధిస్తాయ్యా అన్నాడు. ఇవి ఎక్కడ చెప్పారండి అంటే మళ్ళీ మనం వెళ్ళి ఓసారి సాంఖ్యకారికల పుస్తకం తీసి సా సాంఖ్యకారికల్లో బుద్ధి లక్షణాలు మనసు లక్షణాలు ఇవన్నీ చెప్పేసేసిన తర్వాత ఆ బుద్ధి సృష్టిలో వచ్చే దానిలో ధర్మము, జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము అనివేవో చెబుతారే అవి చెబుతున్నప్పుడు కనుక ఈ దివ్య గంధాలు ఇలాంటివన్నీ అనుభవాలు కలగటానికి ఈ చిత్తము వృత్తులు నిరోధించబడి సమాధి స్థితి కలగడానికి ఏం సంబంధం అండి అని ఒక ప్రశ్న వేసుకుంటే ఇలా సాధన చేస్తున్నప్పుడు కలిగే అనుభూతుల ద్వారా ఓహో ఈ ప్రక్రియలో మనం ఇలా ముందుకు వెళ్తామన్నమాట, లక్ష్యము వైపుకి వెళ్తామన్నమాట అని ఒక నమ్మకము కూడా ఇది కలిగించేందుకు తోడ్పడుతుంది అని చెబుతాడు. అంటే ఎక్కడ మొదలెట్టాం మనము అంటే మైత్రి, కరుణ, ముదిత ఉపేక్షాణం ఇక్కడ గాని ముందన తీసుకోవచ్చు. తత్ ప్రతిషేధార్థమేకతత్వాభ్యాస ఇక్కడ ప్రారంభం చేసి మనకి టెక్నిక్స్ చెబుతున్నారు, గమనించండి ఏం చెయ్యాలి అని. ఇక్కడి నుంచి మైత్రీకరణ చెప్పిండు ప్రత్యర్థ విధారణాభ్యాం, ఇవన్నీ దేనికి చిత్త ప్రసాదనానికి. మళ్ళీ దాని తర్వాత చెప్పింది ఏం చెప్పాడు, విషయవతి వా ప్రవృత్తి ఉత్పన్న, ఇది దానికే. తర్వాత ఇంకోటి చెబుతున్నాడు ఏమిటది, ఈ స్థితి నిబంధనానికే. విశోకావా జ్యోతిష్మతి అన్నాడు. విశోక శోకరహితమైన, జ్యోతిష్మతి వా జ్యోతిష్మతి అనేటటువంటి చిత్తస్థితి అన్నాడు. ఇవేమిటి జ్యోతిష్మతి అనే చిత్తస్థితి ఏమిటి అంటే వీటి వివరాలు చెప్తున్నాడు అనమాట మనకి. ఇవన్నీ ఏం చదువుకుంటున్నాం మనం ఇప్పుడు ప్రస్తుతం ఇంతకీ? మాధవీలత గారు ఏం చెప్పుకుంటున్నామో మనం ఇప్పుడు? నన్ను చెప్పమంటారా? చెప్పండి. అంటే మాధవీలత నేను కాదు, కానీ మీరు అడిగితే చెప్తాను. లేదు చెప్పండి. నేను పని చెప్పండి. చేసుకుంటున్నాను. రైట్, చెప్పండి సార్. లక్ష్మారెడ్డి గారు చెప్పండి. చిత్త ప్రసాదానికి మార్గాలండి ఇవన్నీ. చిత్త ప్రసాదం ఎలా కలుగుతుంది అనేది ఎక్స్టర్నల్గా ఒకటి చెప్పారు, మైత్రి, కరుణ, ముదిత. అవి ఇంటర్నల్గా ప్రత్యర్థన విధారణాభ్యాం అన్నారు. తర్వాత విషయవతి వా ప్రవృత్తి అన్నారు. వీటన్నిటి వల్ల కూడా చిత్త ఏకాగ్రత, చిత్త స్థితి కలుగుతుంది, నిలకడ కలుగుతుంది. వాటి వల్ల అనుభూతులు కలుగుతాయి, గంధాది అనుభూతులు అవి కలుగుతాయి. ఎంత కూడా చిత్త ప్రసాదానికే దారులు. ఇదే చెప్తున్నాడు. ఇక్కడ మనకి విశోక జ్యోతిష్మతివా, ఇది ఇంకొక చిన్న విషయం కూడా గమనించండి. ఇక్కడ మీరు చెప్పింది ఇది గమనించినట్లయితే, ఏమండి ఇవన్నీ చిత్త ప్రసాదానికి సంబంధించినవి కదా, కనుక మళ్ళీ ఎన్నిసార్లు చెప్పాలా? ఇవన్నీ కలిపి పోగేసి వరుసగా ఒకే సూత్రంలో చెప్పేసి కుమ్మేసి మనకి ఇచ్చేయచ్చుగా, ఎందుకు ఇవ్వలేదు ఇట్లా అని ఒక చిన్న ఎనాలిసిస్ చేసినట్లయితే మీరు గమనించండి. ఫస్ట్ మనం ఎక్కడున్నాము అంటే నేను ప్లస్ ప్రపంచంలో ఉన్నాం.
మనం సాధించాల్సిన స్థితి ఏమిటంటే నేను మైనస్ ప్రపంచం మైనస్ అవ్వాలి. నేను మైనస్ ప్రపంచం అవ్వాలి. ఇది మనకున్నటువంటి టాస్క్. అంటే చాలా కిందకి దిగి మామూలు మనం జనరల్ గా టీ దాక్కుంటూ మాట్లాడుకునే భాషలో చెప్పుకోవటం అనమాట. ఇదంతా శాస్త్రం చెప్పుకోవట్లే కాసేపు. ఇది అందరికీ ఒకే టెక్నిక్ ఉపయోగపడదు. ఎందుకు? మనం హెటెరోజీనియస్ పర్సనాలిటీస్ ఉన్నది, కానీ చెప్పినవి ప్రతి వాడికి అల్టిమేట్ దొరకాలి అనేది ఒక తాపత్రయం. ఇక్కడ ఆ కారుణ్యాన్ని పట్టుకుందాం. రైట్. సో మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తున్నాడు మనకి. ఇది ఎలా ఉంటుంది అంటే, చదువుకునేవాడు ఉన్నాడండి. లక్ష్మారెడ్డి గారు క్రిటికల్ గా దాన్ని అనలైజ్ చేసి డిఫరెన్షియల్ నాలెడ్జ్ తో ముందుకు వెళ్తారు. ఇది గమనించండి మీరు. డిఫరెన్షియల్ నాలెడ్జ్ అంటే ఏమిటి? దీనికి దానికి ఉన్న తేడా ఏమిటి? మధు గారు మ్యూట్ చేసుకోరా? అది ఆయన టెక్నిక్. ఊరికే నేను ఎవరైనా పేరు చెబితే అది వాళ్ళని ఉద్దేశించి వాళ్ళు అనుకుని చెప్తున్నాను కాబట్టి ఊరికే ఎదుర్కొన్న పేర్లలో ఓ పేరు పట్టుకుంటున్నా అంతే. శ్రీలక్ష్మి గారు ఉన్నారు అనుకోండి, ఆవిడ 100 సార్లు ఆ సూత్రాలన్నీ పైకి అంటే గాని ఆవిడకి ఆ విషయం బుర్రలో ఉపస్థితం కాదు. అనుకుందాం కాసేపు. లేదు, మాధవీలత గారు ఉన్నారు, ఆవిడకి 10 సార్లు రాస్తే బాగా గుర్తుంటుంది. ఇప్పుడు నాలాంటి వాడు ఉన్నాడు, నాకు 10 మంది చెబితే గుర్తుంటుంది. ఇప్పుడు నేను పాఠం చెప్పే సీక్రెట్ కూడా అదే. నాకేదో వచ్చని కాదు, నేను నేర్చుకోవడం కోసం మీకు చెప్పడం. నాకు చెబుతుంటే బాగా వస్తుంది. ఇప్పుడు మన నలుగురు ఎగ్జాంపుల్స్ లో ఒకే ఫార్మెట్ ఫాలో కాలేదు. ఇది మనం పట్టుకోవాల్సిన విషయం. కానీ మన అందరి అల్టిమేట్ గోల్ ఏంటంటే సబ్జెక్ట్ తెలియటం. ఎగ్జాక్ట్ గా అదే ఫార్ములా ఇక్కడ. ఒకడు సాధన చేయగలడు, ఏకాగ్రంగా కూర్చోగలడు. సరే, నాలుగు మీదో ముక్కు మీదో, నాలుగు మధ్యలోనో చివరిలోనో మొదట్లోనో ఎక్కడో చేయరాబాయ్, బుగ్గల్లోనో ముక్కు చివరో ఏది నీ ఇష్టం వచ్చిన పడి అన్నాడు. ఇంకోటికి ఏం చెప్పారు? నువ్వు ఎవడు కనబడితే వాడు ప్రపంచంలో తప్ప తిరగడు, ఇంకెక్కడా తిరగడానికి లేదు. వాడు ప్రపంచంలోనే వాడు బతుకంతా. వాడు మెడికల్ రిప్రజెంటేటివ్ అండి. పొద్దున్న లేచి బయలుదేరి సంచి చేసుకు బయలుదేరతాడు. ఎక్కడ బతకాలి? వాడు ప్రపంచంలో బతకాలి. అంటే ఇంక వాడి జీవిత కాలంలో మోక్షం రావద్దా, వాడికి నిరోధం కావద్దా అంటే వాడికి ఒక పద్ధతి చెప్పారు. అంటే ఎవరు ఎలాంటి ఫీల్డ్ లో ఉన్నా సాధన మొదలెట్టదలుచుకుంటే ఇన్ని వెరైటీస్ ఉన్నాయి అని చెప్తున్నారు. ఇగో అలాంటి మరొక 2 వెరైటీస్ ఏమిటయ్యా అంటే విశోక వా జ్యోతిష్మతి. విశోక జ్యోతిష్మతి వా. అసలు జ్యోతిష్మతి అంటే ఏమిటి అన్నది మనము ఈ ప్రాక్టీసెస్ చేస్తున్నప్పుడు అండి మనకి తెలియకుండా కొన్ని అనుభవాలు కలుగుతాయి. అంటే ఆత్మ చైతన్యము యొక్క అనుభూతి మనకి కలుగుతుంది. ఇంకో దాన్ని జ్యోతిష్మతి అన్నారు. అది కలిగిన తర్వాత మీకు మళ్ళీ ఈ లోకం వైపు, దానిలో కలిగేటటువంటి చిత్త విభ్రమాల వైపు, ఏదైనా చూస్తే ఆనందం గాని దుఃఖం గాని కలగటం గాని ఇలాంటివేమీ ఆపరేట్ కావు. కనుక దాన్ని విశోక స్థితి అన్నారు. అంటే చిత్త చాంతల్యమును కలగకుండా ఉంచేటటువంటి స్థితి. చిత్త చాంచల్యం కలిగితే అంటే మనసు చికాకు పడితేనే, పిచ్చి ఎక్కడం అని కాదండి చిత్త చాంచల్యం అంటే. వాడి చిత్త చాంచలరా అంటాం, అది అక్కడ నెగిటివ్ కనోటేషన్, ఇక్కడ అలా కాదు. సరే, కనుక అక్కడ శోకస్థితి. శోకస్థితికి ఆపోజిట్ విశోక స్థితి. ఇది ఎప్పుడు కలిగింది? జ్యోతిష్మతి స్థితి వల్ల కలిగింది. అంటే ఆ స్థితిలో ఉన్నారు, ఈ స్థితి దగ్గరైనా ఉన్నారు. ఇక్కడ మనం గమనించినట్టయితే జ్యోతిష్మతి స్థితి ఇస్ ది కాజు, విశోక స్థితి ఇస్ ది ఎఫెక్ట్ కింద కనపడుతుంది చూడండి. ఎందుకు? పురుష సాక్షాత్కారం అయింది కాబట్టి నీకు ప్రపంచంలో శోకంతో లింకు లేకుండా పోయింది అంటున్నాడు. ఒక విధంగా ఇది ఇలాగే అవ్వాలని రూల్ లేదు, ఇలాగే వ్యాఖ్యానించుకోవాలని అంతకన్నా లేదు. ఈ రెండు ఎఫెక్ట్, ఈ రెండిటి వల్ల కూడా చిత్త ప్రసాదనం కలుగుతుంది. పురుష సాక్షాత్కారం అయిపోయింది కదా, ఇంకా మళ్ళీ ఇంకా చేయడం ఎందుకు? దీన్ని సాధనంగా ఎందుకు చెబుతున్నావు?
సాధ్యంగా ఎందుకు చెప్పట్లేదు? మనం ప్రశ్న వేసుకోవాలిగా. వేస్తే ఏం చెప్పాలి సమాధానం అంటే, పురుష సాక్షాత్కారమైంది అని అంటే నువ్వు ఇంకా భిన్నుడవే. పురుషుడు వేరు, నువ్వు వేరు కాబట్టి నీకు సాక్షాత్కారమైంది. కానీ అంటే ఏమిటి? సంప్రజ్ఞాత సమాధి. మనం వెళ్ళాల్సింది ఎక్కడికి? అసంప్రజ్ఞాత సమాధి స్థితి. ఇగో ఆ వైరాగ్యం సిద్ధించడానికి ఇది హేతు అవుతుంది అని ఈ సూత్రానికి ఇలా అర్థం చెప్పారు. ఇంకోటండి, మీరు ఏ పుస్తకం ఫాలో అవుతున్నా ఇందులో విశేష వ్యాఖ్యలు చాలా ఉంటాయి, ఏం అనుమానం లేదు అందులో. అంత లోతైన అధ్యయనం దీనిలో కంటిన్యూ చేద్దాం అన్న వాళ్ళకి అవసరం, కానీ పరీక్ష నిమిత్తంగా చూసేటప్పుడు ఇలా పెరిఫరల్ గా చూసినా సరిపోతుంది. దీన్ని కన్ఫ్యూజ్ చేస్తే ఇంకా బాగా చెప్పుకోవచ్చు నిజానికి. కానీ అలా చేయడం ద్వారా చాలా మందికి అబ్బో ఇది మనకు అందని వస్తువు అనేటటువంటి స్థితిలో దాని మీద మనసు పెట్టరు. ఎప్పుడైతే అది మనకి కానిది అనే భావం కలుగుతుందో, మనకి రానిది అనే భావం కలుగుతుందో, అప్పుడు దాని ఎడల ప్రయత్నాన్ని విరమించుకుంటాం మనం. ఇగో ఆ స్థితి రాకుండా కాపాడుకోవాల్సిన జిమ్మేదారీ నాకుంది. అందుకని పై ఎత్తున దీని అర్థం చెప్పుకుంటాం. ఓపిక ఉంది, లోపలికి ప్రవేశించి గ్రంథ ప్రవేశం చేసి ఇంకొంచెం లోతుగా కూడా చదవచ్చు, తప్పు లేదు. పరీక్షలో మీరు ఆ లోతైన విషయాలు రాసినా తప్పు లేదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది అయిపోయింది. ఇంకా మళ్ళీ ఈ చిత్తాన్ని మళ్ళీ తెచ్చి కూర్చోబెట్టడానికి ఇంకొక టెక్నిక్ చెబుతున్నాడు. ఇవన్నీ ఏమిటండి? టెక్నిక్లే. ఇవన్నీ టెక్నిక్లే చెప్తూ పోతున్నాడు. 32 దగ్గర ప్రారంభం చేసి ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఒక టెక్నిక్లు చెప్పుకుంటూ పోతున్నాడు. ఏమిటది? వీతరాగ విషయం వా చిత్తం అన్నాడు. మీకు ఓపిక ఉంటే ఈ సూత్రానికి ఆ సూత్రానికి చిత్త నిరోధానికి అప్రోచ్ రోడ్ లో ఇచ్చేటటువంటి రూట్ మ్యాప్ ఏమిటి? బెంగళూరు హైవే ఎక్కడానికి లంగర్ హౌస్ నుంచి రావాలా, జూ పార్క్ వైపు నుంచి రావాలా, చాంద్రాయణగుట్ట వైపు నుంచి రావాలా డిసైడ్ చేసుకుంటాం మనం. అంతే. అల్టిమేట్ గా మీరు ఎక్కాల్సింది మాత్రం శంషాబాద్ దగ్గర బెంగళూరు హైవే. అది ఎవరికీ తప్పదు. అక్కడే మీరు ఓఆర్ఆర్ నుంచి వస్తే ఇటు దిల్సుఖ్ నగర్ వైపు నుంచి వచ్చిన ఓఆర్ఆర్ ఎక్కించినా కూడా ఓఆర్ఆర్ అక్కడ దిగి బెంగళూరు హైవే ఎక్కాల్సిందే. సో రూట్ ఈజ్ యువర్ చాయిస్. ఇది మనం అంటే ఇన్ని రూట్స్ ఉంటే మనం ఎక్కడికి వెళ్ళగలము, ఏది మనకి అనుకూలంగా ఉన్నది అనే దాన్ని బట్టి సాధన ప్రారంభం చేయడానికి ఉపయుక్తం. సరే, వీతరాగ విషయం వా చిత్తం అంటే వీతరాగ విషయం వా చిత్తం అంటే ఇదేంటంటే అండి, ఒక చిన్న ఉదాహరణ చెబుతా. ఇద్దరినే తీసుకుందాం, ఈ అన్నా చెల్లెల్ని తీసుకుందాం కాసేపు. లక్ష్మారెడ్డి గారు చదివే టెక్నిక్ చూసి ఇన్నాళ్ళు నేను ఇట చదువుతున్నా కానీ నాకు విషయం అర్థం కావట్లేదు, లక్ష్మారెడ్డి గారు చదువుతున్న పద్ధతిలో చదివితే ఆయన చెప్తున్న పద్ధతి వింటుంటే బాగా అవగాహన వస్తుంది అని సౌమ్య గారు ఏం చేస్తారు? ఆయన టెక్నిక్ ని అవలంబించే ప్రయత్నం చేస్తారు అనుకుందాం. కొన్నాళ్ళకి సౌమ్య గారికి ఏం అలవాటు పడుతుందండి? ఏం అలవాటు పడుతుంది సౌమ్య గారు? మీరే చెప్పండి. పోలేదు, మీకు మొహమాటం అయితే శ్రీలక్ష్మి గారు అడుగుతాం. శ్రీలక్ష్మి గారు మీరు చెప్పండి తల్లి. సౌమ్య గారికి లక్ష్మారెడ్డి గారు చదివే పద్ధతి అలవాటు పడిపోతుంది, అనుకోకుండా ఆవిడ ఆయన దారిలోకి వెళ్ళిపోతారు. అనగా సౌమ్య గారు లక్ష్మారెడ్డి గారు అయిపోతారు చదవటం టెక్నిక్ విషయంలో.
అంతేనండి. ఇగో అదే చెప్పాడండి ఇక్కడ మనకి. వీతరాగ విషయం వా చిత్తం. ఎవరైతే చిత్తమును ఇలా నిలుపుకోవటంలో సాధన చేసి ఘనమైనటువంటి పరమ వైరాగ్యమైనటువంటి వారు యోగులు ఉన్నారో వారి చిత్తము పైన మన చిత్తాన్ని నిలిపినట్లయితే, అంటే ఇక్కడ మనకి తెలిసిన నాన్ కాంట్రవర్షియల్ యాక్సెప్టెడ్ అలాంటి వాళ్ళు ఎవరంటే సనక సనందనాథులు, సన చతుష్టయము అంటాం. వారి చిత్తము మీద మీ చిత్తాన్ని నిలిపితే మనం వాళ్ళ స్థితికి ఎదుగుతాం. ఇది ఇంకొక టెక్నిక్. అర్థమైందండి? ఇక్కడికైంది. దీని తర్వాత మరొక స్థితి నిబంధనాన్ని గురించి 38వ సూత్రం దగ్గర నుంచి చెప్పబోతున్నాడు. ఇక్కడ ఆపుదాలండి, అన్ని ఒకే రోజు ఎందుకు చెప్పుకోవటం, ఇంకా 2-3 ఉంటాయి. ఈ 2-3 చెప్పుకుంటే సరిపోద్ది, రేపు చెప్పుకుందాం. స్వప్న నిద్రా జ్ఞానాలంబనం వా అని, యథాభిమత ధ్యానం వా. ఇది ఫైనల్ అల్టిమేట్ ఏంటంటే 39వ సూత్రం. అంటే 32 దగ్గర మొదలుపెట్టి, సరే స్వప్న నిద్రా జ్ఞానాలంబనం వా అన్నాడు. అంటే ఏంటి? స్వప్న జ్ఞానము నిద్రా జ్ఞానము ఆలంబన చేసుకుని, అంటే స్వప్న నిద్రల గురించి ఆలోచన ధ్యానము చేసినా కూడా చిత్తస్థితి నైర్మల్యం ఏర్పడుతుంది. ఎలాగా? జాగ్రత్త అవస్థలో మనకి ప్రపంచం కనపడుతుంది, కానీ మనం ఏం చేస్తున్నాము? ఇది నిజము అనుకుంటున్నాం. అసలు శాస్త్రం ఏం చెబుతుంది? జాగ్రత్త అంటే దీర్ఘ స్వప్నము అన్నాడు. ఎందుకు? జాగ్రత్తలో నీకు శబ్దస్పర్శ రూపరసగంధాల అనుభవం కలుగుతోంది, స్వప్నము నందు కూడా కలుగుతోంది. కానీ స్వప్న స్థితి నుంచి వెలువడ్డప్పుడు ఆ జ్ఞానం పోతోంది. కనుక ఈ శబ్దస్పర్శ రూపరసగంధ అనుభవం ఏదైతే ఉందో అది అస్థిరము. ఎక్కడ? స్వప్నమునందు. ఇగో నాయన, సరిగ్గా అలాగే జగత్తులో కూడా అస్థిరమే నాయన. ఇక్కడ స్వప్నం 1 గంట 2 గంటలు ఉంది, ఇక్కడ ఏమన్నా జీవితాంతం ఉంది అని చెప్పాడు. ఇది ఈ డిఫరెన్స్. కనుక దీని మీద కూడా ఇలా ఎందుకు అవుతోంది అనే చింతన, దాని మీద చిత్తాన్ని ఏకాగ్రంగా చేసి ఆలోచించినా కూడా చిత్తము మన వశమవుతుంది. అందుకనే చెప్పారు, జాగ్రత్త అంటే నాయన దీర్ఘ స్వప్నము అంటారు పెద్దవాళ్ళు. కనుక అట్లాగే ఇక మనకి ఇంకోటి ఏంటంటే అండి, ఈ ఉపనిషత్తుల్లోనూ పురాణాల్లో కూడా ఈ విషయాల్ని చెప్పేందుకు ఒక కథారూపంగాను ఒక ఆఖ్యాన రూపంగాను మనకి చెప్పబడతాయి. వీటన్నిటి ద్వారా చెప్పేది ఒకటే, మన మనస్సుని మనం అదుపులో పెట్టుకునుట ఎలా. దీనివల్ల కూడా ఇట్లా ఈ స్థితిని కూడా, నేను సుఖంగా నిద్రించాను అంటున్నానండి. ఈ నిద్రించానని ఎవడు మాట్లాడుతున్నాడు లోపల నుంచి? నాకు రాత్రి కలత నిద్ర పట్టిందండి. నేనేమన్నా ఏ స్థితి గురించి మాట్లాడుతున్నాను? సుషుప్తి స్థితితో లేకపోతే స్వప్న స్థితి గురించో మాట్లాడుతున్నది ఎప్పుడు? జాగ్రత్త స్థితిలో. మరి ఈ స్థితిలో హైదరాబాద్లో ఉన్నవాడు ఢిల్లీలో తెలియదు, ఢిల్లీలో ఉన్నవాడికి కలకత్తాలో తెలియదు. మరి నాకు ఈ 3 ఢిల్లీ, కలకత్తా, హైదరాబాద్ తెలుస్తుంది ఎట్లా? అంటే నేను ఎక్కడ ఉండాలి అప్పుడు? ఈ 3 స్థానాల్లో ఉండాలి. 3 స్థానాల్లోకి ఎట్లా మారా మరి? అంటే ఇది కనపడుతున్నది కాక భిన్నమైనది ఇంకోటి ఉంది. అదేమిటి? అది నేను. ఆ నేను ఎవడిని? ఇగో ఇలా కొట్టుకుని ఒక స్థితికి వస్తుంది అనమాట. సో రూట్లు టెక్నిక్లు మారయ్యే కానీ విషయం మాత్రం మారదు. ఇక ఫైనల్ గా ఒకటి చెబుతున్నాడండి, ఇది అల్టిమేట్ అన్నిటికన్నా. ఇప్పుడు చెప్పినవన్నీ చెప్పేసి యథాభిమత ధ్యానాద్వా అంటే నీకు ఏ విషయం మీద, ఏమండి నాకు వెంకటేశ్వర అంటే చాలా ఇష్టం అండి, ఆయన మీద ధ్యానం చేయి. నాకు వెంకటేశ్వర అంటే
అంత నడవదండి, అంతా కొంచెం డిఫరెంట్. నాకు శివుడు అంటేనే పోనీ ఆయన మీద చేయి. నాకు ఇవన్నీ ఈ రూపాలంటే ఏమిటోనండి, పెద్దవాళ్ళు అన్నారు కదా, నాకు ఓంకారం అజ్జయ్. ఇక్కడ ఈ సూత్రాన్ని ఒక్కసారి మళ్ళీ చదువుతానండి మీకోసమని. యథాభిమత ధ్యానాత్ వా అన్నాడు. నీ ఇష్టం వచ్చిన విధంగా ధ్యానము చేయటం ద్వారా కూడా ఏం కలుగుతుందయ్యా అంటే చిత్త ప్రసాదం, చిత్తముని కంట్రోల్లోకి వస్తుంది. అంటే ఏంటి, సంప్రజ్ఞాత సమాధి స్థితికి వెళ్తావు. ఇప్పుడు ఈ సూత్రాన్ని మరొక్కసారి చూడండి. ఏమన్నాడు, యథాభిమత ధ్యానాద్ వా, ఎగ్గొట్టేందుకు మాత్రం మార్గం చెప్పలేదండి, ధ్యానం మాత్రం తప్పదు. అది విషయం, అది చెప్పదలుచుకున్న విషయం. అది ఇన్ని చెప్పిన వాటిలో నీ ఇష్టం వచ్చిన చోట ఆగవయ్యా, ఆగు. కానీ ఆ చిత్తాన్ని దగ్గరికి చేయి, దాన్ని స్వాధీనపరుచుకో. అప్పుడే నీకు మోక్షము వైపుకు వెళ్తావు, మోక్షం కాదు. ఎందుకు, అసంప్రజ్ఞాత సమాధి స్థితికి వస్తావు. ఇక్కడ ఆ సత్వమే ఉన్న గుణం కూడా పోగా అసంప్రజ్ఞాత సమాధికి రావాలి. అక్కడ కూడా ఎక్కడ ఏముంటాయి, ఆ సంస్కార రూపంలో ఉంటాయి, బీజాత్మకంగా. కనుక అది సబీజ సమాధి. అవి కూడా దగ్ధమై నిర్బీజ స్థితి వస్తే అప్పుడు మోక్షము. మోక్షానికి అసంప్రజ్ఞాతానికి తేడా ఏమిటంటే, మనకి ఈ సత్వరజస్తమో గుణములు సంస్కార రూపంలో కూడా లేవా, ఉన్నాయా అనే ప్రశ్న దగ్గర అవుతుంది. ఇది ఇక్కడితోటి చిత్త ప్రసాదనాల గురించి చెప్పుకున్నామండి. చిత్త స్థిరము చేసుకోవటానికి ఏ విధంగా ఇవన్నీ ఉపయోగపడతాయో అని, ఈ ప్రసాదన స్థితి కలగటానికి మనకి స్థితి నిబంధనలు అంటే మనసుని చిత్తాన్ని ఒక చోట చేయటానికి కావలసినటువంటి విషయాలన్నీ 33 దగ్గర అనుకుని పోని 33 దగ్గర ప్రారంభించి 39 వరకు చెప్పాడు. ఇవి ప్రాక్టీస్ సెషన్ అనమాట. అందుకని ఆ 2 కూడా చెప్పేశా, మళ్ళీ పెండింగ్ పెట్టడం ఎందుకని. ఇక తర్వాత నుంచి ఏం చెప్తాడు, పరమాణు పరమ మహాత్మాను అన్య వశీకార. ఇక్కడి నుంచి కొంచెం సబ్జెక్ట్ మారుతుంది, ఇది రేపు చెప్పుకుందాం. ఇక్కడికి ఇవాళ ఆపుకుందాం.